హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వచ్చేసి రాజన్న సిరిసిల్లాకు ఒక 20 కిలోమీటర్స్ దూరం ఉన్నట్టు గండి లచ్చపేటకు అయితే వచ్చేసాము. ఈ గండి లచ్చపేటలో అయితే మనకు ఇక్కడ బలపల గుట్టకైతే ఒకటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందట, స్వయంగా వెలిసిన టెంపుల్. అది చూడడానికి అయితే మీకు చూపించడానికి అయితే వచ్చాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. చూపిద్దాం, మీకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతా. వీడియో చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేనైతే స్టార్టింగ్ లో ఉన్నాను గుట్ట కింద. మీకు గుట్ట ఎలా ఉంటుందో చూపిస్తాను, అది ఎక్కి టెంపుల్ చూపిస్తాను. సో గాయస్, ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు గుట్ట. ఇది వచ్చేసి మెట్లు, ఇది వచ్చేసి మెట్లు ఉంటాయి ఇట్లా. ఇక్కడ కోళ్ళు మేకలు అన్ని కోసుకుంటారట. ప్రస్తుతానికి ఇక్కడైతే ఇలా వాళ్ళు వచ్చారు కోసుకోవడానికి. ఇక్కడికి చూడచ్చు, ఇక్కడ మెట్లు ఉన్నాయి. మనం ఈ మెట్ల గుండా అయితే వెళ్దాం. స్టార్టింగ్ మెట్లు అయితే ఇట్లా ఉంటాయి. ఇక్కడ నేనైతే మొక్క అయితే స్టార్ట్ చేశాను. ఎన్ని మెట్లు ఉంటాయంటే మినిమం ఒక ఎన్ని పైకి వెళ్ళినాక అర్థమవుతుంది ఎన్ని మెట్లు అన్నది. సరే, వెళ్దాం. మీకోసం అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, చిన్న ఒక లైక్ చేయండి సరిపోతుంది. వీలైతే షేర్ చేయండి. మెట్లు కూడా మంచి విశాలంగా ఉన్నాయి, ఎక్కడానికి కొంచెం దమ్మొస్తుంది, నో ప్రాబ్లం. ఈ మాత్రం రిస్క్ అయిపోతే కష్టమే కదా. మనం కూడా చూడండి మెట్లు అంటే కొంచెం నిటారుగా ఉన్నాయి. ఓకే, చూడండి మెట్లు అయితే ఇక్కడ క్రాస్గా వచ్చినాయి. కానీ ఎవరో కట్టించారు, బండతో షోనేసి మెట్లు అయితే కట్టించారు ఇవి. కానీ మస్తు ఉన్నాయి మెట్లు మాత్రం, సూపర్. ఎక్కడానికి అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుని పోతున్నా, ఎందుకంటే ఎండ అవుతుంది, సూప్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకుని పోతున్నా. కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం పొద్దున్నే రండి. ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు మంచిగా ఉంటుంది. మాలాగా 10-11 గంటలకు రావద్దు, ఇబ్బంది పడద్దు. చూడండి వస్తుంది బాగానే. కష్టపడక దాకా చూడండి కొంచెంసేపు అయితే రెస్ట్ వేసుకొని వెళ్తుంది, ఎందుకంటే ఒకసారి సగరాకి ఎక్కలేము కదా. కెమెరామెన్ వచ్చేసి వస్తున్నా. ఇక్కడ కొంచెం చెట్టు క్రిటికల్గా ఉన్నాయి, చెప్పులు వేసుకొని రావద్దట, అందుకే చెప్పులు వదిలేసాము. కానీ కొంచెం ఎండ ఉంది, కాళ్ళు కాలుతున్నాయి. ఇది మాత్రం పొద్దున్న టైం రావాలి, ఓకేనా? రావాలి గాయస్. వ్యూస్ అయితే పైనుంచి మన టెంపుల్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నా చూడండి. ఇదంతా బయట పైన, మనం పైన గుట్ట పైన ఉన్నాం కదా, ఇట్లా ఉంటుంది అన్నాడు వ్యూస్ మొత్తం కంప్లీట్ పైన. కానీ బల్పల గుట్ట అంటే చాలా బాగుంది, పైకి ఎక్కినాక సూపర్ ఉంది. ఇదైతే చూసుకోవచ్చు, మనం వచ్చేసాం స్వామివారి దగ్గరికి. దగ్గరనే ఉంది అనిపిస్తుంది, కానీ మామూలు లేదు. దీన్నైతే బలపాల గుట్ట అంటారు. పైకి వెళ్ళాక నాకు దమ్మ అయితే ఎక్కువ వస్తుంది, చూపిస్తా. పైకి వెళ్ళాక రాగం ఎట్లా ఉంది. గోవిందా గోవిందా, చూడచ్చు ఇక్కడ స్వామి గుడికాడికైతే వచ్చాం. ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా ఉంది చూడండి. ఇటు ఇది చల్లగా ఉంది. ఇక్కడ మాత్రం ఇక్కడ స్వామివారి విగ్రహం చిన్న సొరికల మధ్యలో ఉంటుంది. ఈ సొరికలు చూసుకోవచ్చు. అలాగే నాకు దమ్ము చూడండి, పైకి ఎక్కే వరకు నా ఫేస్ అంతా ఎట్లా అయిందో. ఓకే, దమ్ము వస్తుంది చూడండి. మీకు స్వామివారిని చూపిస్తాను చూడండి. ఓకే, ఇదైతే స్వామివారు. ఇక్కడ దీపాలు అయితే ఉన్నాయి, గండ దీపం. ఇదైతే గండ దీపం చూడండి. ఓకే,
ఇక్కడ ఇంకో దీపం పెట్టారు. ఇదైతే స్వామివారి విగ్రహము. ఇక్కడ స్వయంగా వెలిసింది స్వామివారి లోపల ఉంటారు. మీకు చీకట్లో ఇలా కనిపించకపోవచ్చు. ఈ రెండు మధ్యలో లోపల స్వయంగా వెలిసిన ఉంటారు, చూడొచ్చు. ఓకే, అలాగే ఇక్కడ చూడండి రెండు సొరికల మధ్యలో ఇదంతా ఉంటది. ఓకే చూడండి, రెండు బండాల మధ్యలో ఎట్లా ఉన్నది. ఓకే, ఇంట్లోకి వెళ్తూ పడతారట మధ్యాహ్నం 12 గంటలకు అట్లా. మనం కొంచెం ముందుగా వచ్చినాం, 11:30కి వచ్చినాం కాబట్టి ఇంకా పైకి కూడా ఎక్కచ్చట ఇలా చెప్తారు భక్తులు చెప్తారు ఇక్కడ. కానీ మనకు ఇంకా చూడండి స్వామివారి మీకోసం మళ్ళీసారి చూపిస్తున్నా. ఓకే, దర్శనం చేసుకోండి. మీరు కూడా వీలైన కాడికి రండి, మన ఛానల్ చూసిన వాళ్ళు. అలాగే మంచి మంచి భక్తి కానీ అలాగండి మంచి మంచి బ్లాగ్స్ అయితే పెడతా ఉంటాను మన ఛానల్లో, సీను సిరిసిల్ల అని. ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్లో ఉన్నది మన ఛానల్, ఫేస్బుక్ కూడా ఉంటుంది, ఫేస్బుక్లో కూడా పెడుతుంటాను. అలా ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఓకే, సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. ఇక్కడ దీపం అయితే పెట్టారు, పైన బండ పైన దీపం పెట్టారు, అయినా వెలుగుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం దీపం ఉన్నది. ఇక్కడ స్వామివారు చూసుకోవచ్చు, స్వయంగా వెలిసిన అది స్వామివారి విగ్రహం లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ లోపల అయితే మీకు చూపిస్తా అని చెప్పాను కదా, లోపల ఉన్నాడు చూడండి లక్ష్మీ నరసింహస్వామి. లోపల స్వయంగా వెలిసింది ఇక్కడ. ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేశారు ఇక్కడ స్వామివారిని, చూసుకోవచ్చు. మన ఛానల్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చూపించేటన్ని స్వయంభూ వెలిసిన దేవాలయాలే. ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మీనరసింహ స్వామికి గోవిందా గోవిందా. చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇక్కడ పైన చూస్తే చిన్న గేట్ పెట్టారు కదా, మీకు గుట్ట అనేది చూపిస్తాను. ఇక్కడ వ్యూ అయితే ఇట్లా ఉంటది బయట. ఇక్కెంచెల్లి దాదాపుగా ఊరు మొత్తం అయితే కనిపిస్తుంది. ఇది ఊరికి మనకి ఈ పక్క ఉంది కాబట్టి మనకి ఈ పైన గుట్టలైతే కనిపిస్తున్నాయి చూడండి. మనం ఇప్పుడు పైకి వచ్చేసాం గుట్ట పైన. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో చూపెట్టాం కదా గుట్ట, ఆ పైకి శిఖరం కడుగున్నాం అనమాట. ఇంకా కొంచెం పైకి వెళ్ళాలంటే ఇందాక చూపెట్టాం కదా సందులోంచి పైకి వెళ్ళొచ్చు. ఆ పైకి వెళ్తే ఇంకా కంప్లీట్ పైన ఉంటది. మనకు సరిపోతుంది, ఇక్కడికి మనకు స్ట్రెంత్ లేదు. ఎందుకంటే మనం మధ్యాహ్నం వచ్చింది, ఎండ అయింది బాగా, అందుకే పైకి ఎక్కలేదు. ఏ దాకా టెంపుల్ దేవుని దగ్గర దాకా అయితేనే వచ్చేసిన. మీరు కూడా వచ్చి దర్శించుకోండి.